హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అనిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒకవేళ మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే నేను చెప్పాను కదా, నేను ఊరికొచ్చామని. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇక్కడ ఫుల్ డే వ్లాగ్ లాగా షూట్ చేద్దామని ప్లాన్ చేసి వ్లాగ్ షూట్ చేశాను ఆ రోజు. సో యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాననమాట వ్లాగ్ చేయడము. సో ఆ రోజు నేను మార్నింగ్ లేచేసరికే అమ్మకి పూజ అయిపోయింది. అండ్ వంట కూడా అయిపోతుంది. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి చేసిందనమాట. యాక్చువల్‌గా నేనెప్పుడు పూరి చెయ్యను. చేసినా నాకు అప్పడాల్లాగా వస్తాయన్నమాట. నేనెప్పుడు రిస్క్ తీసుకోను అసలు పూరీలో. ఎప్పుడన్నా కావాలితే హైదరాబాద్‌లో బయటకెళ్ళి తింటాము. అమ్మ వచ్చినప్పుడు మేము ఊరొచ్చినప్పుడు పూరి చేయించుకుంటాం అంతే. సో అనిల్‌కి ఇష్టం పూరి అంటే. సో ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి చేసింది. అండ్ లంచ్‌లోకి వచ్చేసి పప్పుచారు చేస్తుంది. అండ్ మేమొచ్చామని చెప్పేసి ఫిష్ కూడా తెప్పించారనమాట. అది నేను ఫ్రై చేస్తాను. చేశాను యాక్చువల్‌గా ఆ రోజు. మా అమ్మ వంట అసలు నాకు పెద్ద పనే గాదు అంటది. చాలా ఫాస్ట్‌గా చేసేస్తది. అండ్ సింపుల్‌గా, టేస్టీగా ఉంటాయి. చాలా చేస్తది వంటలు. అండ్ పెద్దవాళ్ళు అంతే గదా! నాకైతే అసలు ఏం కుక్ చేయాలో డిసైడ్ అవ్వడానికే చాలా టైం పడుతది. చాలా కష్టం గూడా డిసైడ్ అవ్వడానికి. బట్ నాన్ వెజ్ మాత్రం నేను చాలా ఇంట్రెస్ట్‌గా అండ్ టేస్టీగా కుక్ చేస్తా. సో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా బయట వరండా ఉంటదనమాట. చెట్లెక్కువ ఉంటాయక్కడ. సో, మంచిగా ఫ్రెష్ ఎయిర్ అలా వస్తా ఉంటది. సో, అలా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. అండ్ నాకు అలా పీస్‌ఫుల్‌గా ఉంటే చాలా ఇష్టం. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది మైండ్‌కి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక అరౌండ్ 11 అలా మా మావయ్య గారు వచ్చారనమాట. మేము ఊరికొచ్చామని చెప్పేసి. నేను యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా! సో, ఇక్కడికొచ్చారనమాట మా కోసము. సో, వస్తూ తాటి ముంజలు తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం ఇవంటే. బట్ ఒక్కటి కూడా తినలేకపోయానప్పుడు. ఏంటో ఆ రోజంతా అలా బిజీ అయిపోయింది. సో, నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను గదా! మా డ్యాడీకి, వియాన్‌కి ఒక యాక్టివిటీ అని. ఎవ్రీడే మామిడి చెట్టు దగ్గరికెళ్ళి దాన్ని మానిటర్ చేయటం. సో, అలానే ఇది ఇంకొక యాక్టివిటీ అనమాట వియాన్‌కి, మా మావయ్యకి. రోజు ఇంటికొస్తారు. ఇంటికొచ్చి అమ్మ వాళ్ళ ఇంటికొస్తారు. అండ్ వియాన్ని మా ఇంటికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఏదో ఒకటి కొనడం, అండ్ బైక్ మీద కొంచెం సేపు అలా తిప్పి తీసుకొస్తారు వియాన్ని. సో, ఇది మా డ్యాడీ, ఇది వియాన్‌కి, మా మావయ్య గారికి యాక్టివిటీ ఎవ్రీడే. అండ్ వియాన్ బయటికెళ్ళాడు కదా అని నేను ఇంకా ఫిష్ ఫ్రై చేశానని చెప్పాను కదా! సో, వియాన్ వచ్చేసరికి అట్‌లీస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఫ్రెష్ అయిన తర్వాత వియాన్ వచ్చేసరికి కుక్ చేసేయాలి అని అనుకున్నా. సో, నేను చాలా సింపుల్‌గా చేస్తా అనమాట యాక్చువల్‌గా నాన్ వెజ్ అయినా సరే. ఎక్కువ మసాలాలవి ఏమి ఎయను. జస్ట్ బేసిక్‌గా ఉప్పు, కారం, పసుపు, జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫిష్ కాబట్టి లెమన్ అంతే. నేనింకా ఇంకా ఎక్స్‌ట్రా ధనియాల పౌడర్, జీరా పౌడర్ అటువంటివి ఏమి యూజ్ చేయను. నాకు యాక్చువల్లీ జీరా అండ్ ధనియా పౌడర్ వంటల్లో వేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటదో గూడా నాకు తెలీదు. ఎందుకంటే నేనెప్పుడు అవి యూజ్ చేయలేదు. బట్ ఈసారి ఎప్పుడైనా ఇంట్లోనే పౌడర్ చేసుకొని ట్రై చేయాలి. ప్రతిసారి అనుకుంటా యాక్చువల్‌గా ట్రై చేయాలి అని. బట్ ఇంక అది ఇగ్నోర్ చేస్తా అనమాట అలవాటు లేక. బట్ నేను నాన్ వెజ్ ఏ ఫ్రై చేసినా సరే కరివేపాకు ఎక్కువేస్తాను. ఫ్లేవర్ చాలా బావుంటది. ఫస్ట్‌లీ ఫిష్‌కి మాత్రం కరివేపాకు అండ్ లెమన్ మాత్రం కంపల్సరీ ఏస్తాను. నాకైతే ఆ ఫ్లేవర్ ఇష్టం. ఆ ఫిష్ స్మెల్ కూడా రాకుండా ఉంటది. సో, ఇక్కడేంటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటది కరివేపాకు. సో, అప్పటికప్పుడు ఎప్పుడు కావాలితే అప్పుడు ఆహ్, ఫ్రెష్‌గా కోసిన కరివేపాకు వంటల్లో వేస్తామనమాట. ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. మన సిటీలో, హైదరాబాద్‌లో అలా అయితే కొని స్టాక్ పెట్టుకుంటాం కదా! ఆ ఫ్లేవర్ అస్సలు బాగోదు. నేను హైదరాబాద్‌లో ఉన్నా సరే ఫ్రెష్‌గా తెప్పించుకొని ఏస్తా అనమాట. నాన్ వెజ్ ఏముండినా కరివేపాకు. ఇంకా వియాన్ వచ్చేలోపే కుకింగ్ కూడా అయిపోవాలనుకున్నానా, కానీ అవ్వలేదు. నేను స్టార్ట్ చేసేలోపే వియాన్ వచ్చేసాడు. యాక్చువల్‌గా వాడుంటే ఏమంటే ఎత్తుకోమని అంటాడనమాట. కుకింగ్ వాడు చేస్తా అంటాడు. నన్నసలు ఏం చేయనివ్వడు. ఇదిగో వచ్చేసాడు బయట నుంచి. అండ్ ఇంకా వియాన్ వచ్చిన తర్వాత వాడితో కొంచెం టైమ్ స్పెండ్ చేసి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా జస్ట్ సింపుల్‌గా ఫ్రై చేయడమే కదా! ఇంకా చేశాననమాట.
యాక్చువల్‌గా నాన్ వెజ్ ఫ్రై ఏదైనా సరే కొంచెం ఎక్కువ రోస్ట్ అయితే బావుంటుంది. నాకిష్టం అలా. సో, అలా రోస్ట్ అవ్వాలంటే నేనైతే కొంచెం ఆయిల్ బాగా ఎక్కువ హీట్ అయిన తర్వాత ఏస్తా అనమాట. సో, అప్పుడైతే మంచిగా కుక్ అయ్యి బాగా రోస్ట్ అయితది. సో, మ్యారినేషన్‌లోని కరివేపాకేస్తాను. అండ్ ఇంకా ఇలా పైన కూడా కరివేపాకేస్తాను. ఫిష్‌కైతే పర్టిక్యులర్‌గా. అండ్ అది అలా ఆయిల్‌లో ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఆ నాన్ వెజ్ స్మెల్ రాదు. అండ్ ఆ కరివేపాకు ఫ్లేవర్ చాలా బావుంటుంది. బాగా రోస్ట్ అయితే ఆయిల్‌లో. సో, నాకైతే అలా ఇష్టము. నేను ఇలా చేస్తాననమాట. నాన్ వెజ్ ఫ్రైస్ మోస్ట్‌లీ ఇలానే చేస్తాను. సో, నేనెప్పుడు ఊరికెళ్ళినా ఏమంటే నాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ బల్క్‌లో తెచ్చేసుకుంటాననమాట. ఇంకా హైదరాబాద్‌లో ఎక్కువ షాపింగ్ చేయను. ఎప్పుడైనా ఆన్‌లైన్ షాపింగ్ అలా చేస్తా కానీ ఇలా ఏమన్నా బల్క్‌లో కావాలితే అంటే బేసిక్‌గా బెడ్ షీట్స్, టవల్స్ ఇంకా అలా బేసిక్ నీడ్స్ అన్నీ ఒకేసారి బల్క్‌లో తీసేసుకుంటాననమాట. సో, నేనింకా ఊరెళ్ళినప్పుడు ఈ బ్లాంకెట్స్ అంకుల్ వచ్చారనమాట. అమ్మ వాళ్ళెప్పుడూ ఈయన దగ్గరే తీసుకుంటారు. చాలా బావుంటాయి. చాలా కాస్ట్‌లీవి కూడా ఉంటాయి. సో, నేను ఎప్పుడో తీసుకుంటాను కాబట్టి కొంచెం మంచివే బల్క్‌లో అలా తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సిటీలో మనకి ఊర్లో ఉన్నట్టు ఐరన్ అది బెడ్ షీట్స్‌కి ఎక్కువ ఉండదు కాబట్టి, సో, నేను కొంచెం మంచివే తీసుకుంటాననమాట తీసుకున్నప్పుడు. నాకెందుకో మెషిన్ వాష్‌లో ఎంత కాస్ట్‌లీవి అయినా సరే తొందరగా పాడైపోతాయనిపిస్తది. అదే ఊర్లో అయితే చక్కగా గంజి పెట్టి ఐరన్ చేసి ఉంటాయి. అవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఎప్పుడు. సో, మా అమ్మ అంటూ ఉంటది ఎప్పుడు బెడ్ షీట్స్ అన్నీ తీసుకురా ఇంటికి మంచిగా ఐరన్ చేపిస్తాను అని. అంత లగేజ్‌లో బెడ్ షీట్స్ అవి తీసుకెళ్ళాలంటే అది కొంచెం చాలా పెద్ద లగేజ్ అయితది. అందుకే నేనింకా ఎప్పుడు తీసుకెళ్ళను. సో, ఇంకా ఆ రోజు ఏమంటే కొన్ని బెడ్ షీట్స్ ఇంకా పిల్లో కవర్స్, ఇంకా ఎక్స్‌ట్రా పిల్లో కవర్స్ అవన్నీ తీసుకున్నా అనమాట. నేను యాక్చువల్‌గా బెడ్‌షీట్ షాపింగ్‌లో పడిపోయి ఫిష్ గురించి మర్చిపోయాను. ఇది కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. బట్ ఇలా కూడా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఎప్పుడు ఇంత ఎక్కువ రోస్ట్ ఎయ్యను కానీ ఇలా కూడా బావుంది టేస్ట్. బావుంటుంది యాక్చువల్‌గా నాన్ వెజ్ ఇలా ఎక్కువ రోస్ట్ అయితే. ఆ రోజు కొంచెం ఫిష్ కర్రీ కూడా చేసింది అమ్మ. బట్ నాకు కర్రీ ఇష్టం ఉండదు ఫిష్ కర్రీ. సో, కొంచెం గ్రేవీ యేసుకొని, ఫిష్ ఫ్రై యేసుకొని నేనింకా లంచ్ ఫినిష్ చేసేసాను. సో, లంచ్ అయిన తర్వాత ఇంకా నాకు యాజ్ యూజువల్ ఆఫీస్ షిఫ్ట్ టైమ్ అయిపోయింది. సో, నాకు ఆఫ్టర్‌నూన్ 2 టు నైట్ 11 అనమాట ఆఫీస్ షిఫ్ట్. సో, నేను వర్క్ చేస్తూ ఉంటే సో, అది యాక్చువల్‌గా ఈవినింగ్ అనమాట ఇది. మా పెద్దమ్మ ఊర్లోనే ఉంటాము. అందరం చుట్టాలందరము. సో, ఈసారి ఎప్పుడైనా వ్లాగ్స్‌లో మా వాళ్ళందరిని మీకు పరిచయం చేస్తా. సో, ఆ రోజు మా పెద్దమ్మ వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. సో, మజ్జిగ వడలు పంపించింది. సో, ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ అనమాట నాకివి. ఊరొస్తే ఇంతే కదా! ఇంకా టైంకి అన్నీ ఏది ఎలా ఉన్నా టైంకి మాత్రం తింటాము. ఇంకా నాకు ఈవినింగ్ బ్రేక్ అనమాట. నాకు ఈవినింగ్ బ్రేక్ 7:30కి నాకు యాక్చువల్‌గా ఈవినింగ్ బ్రేక్. సో, నేను ఇంటికి నేను బయటకొచ్చి చూసేసరికి వియాన్న మా అమ్మ కలిసి ఇక్కడ విరజాజులుంటాయి కోస్తున్నారు. ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటదంటే ఊరెళ్ళినప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ అప్పటి వరకు నేను చాలా ప్రెజరైజ్డ్‌గా వచ్చాననమాట. కాల్స్ ఎక్కువున్నాయి ఆ రోజు. సో, ఇంకా బయటికి రాగానే వీళ్ళిద్దరితో కొంచెం టైమ్ స్పెండ్ చేశాను. నేను కూడా కొన్ని పువ్వులు కోయడం. సో, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీసే మనకి యాక్చువల్‌గా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది మైండ్. సో, ఈ మల్లె చెట్టు యాక్చువల్‌గా ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బావుంటుంది నైట్ టైము. అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఆహ్, సో, యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా. ఏదో ట్రై చేశాను యాక్చువల్‌గా ఫుల్ డే వ్లాగ్‌లా చేద్దామని. బట్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పనులు చేసుకుంటూ ఫుల్ డే క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేయడం అంటే. బట్ ట్రై చేశాను. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయన్నమాట.